भारत माता की, भारत माता की। वर्दिल्लाली नरेंद्र मोदी गारी नायकत्वम, वर्दिल्लाली नरेंद्र मोदी गारी नायकत्वम। जय श्री राम, जय श्री राम। మన యొక్క భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకుడు ఇప్పుడే వేంచేస్తున్నారు. వారికి మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతా की వందే వందే। కమలం గుర్తుకే, కమలం గుర్తుకే। వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం। రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. భారత్ మాతా की, భారత్ మాతా की। అందరూ కూడా రెండు చేతులు పిడికిలి బిగించి నాతో పాటు నినాదం ఇవ్వాలి. భారత్ మాతా की, భారత్ మాతా की। ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మనవి చేయడానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున, భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా 17కు 17 సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాము. తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు. దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిరికి పందలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏం అమలు చేశారో, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సి ఉండేది. కానీ పెద్దమ్మ ప్రభుత్వము అనేక రకాల బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు, వాళ్ళను నవ్వుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఏంటో, నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్, కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు,